హాయ్ అండి అందరికీ. ఇది నిన్న నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్స్ ఉండే ఇంట్లో. ఇంకా మాఘమాసం వస్తుంది కదా, ఇంకా మాఘమాసంలో నెల వరకు ఇట్లాంటి ఎగ్స్ కానీ చికెన్ కానీ ఏమీ కానీ తినము. ఇంకా నైట్ అయితే నిన్న నైట్ డిన్నర్లోకి ఎగ్స్ ఉండే కదా, ఎగ్స్ తోటి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసుకొని ఇలాగే చపాతీ చేసుకున్నాను. చాలా బాగుంది ఈ ఎగ్ ఫ్రైలో. కొంచెం ఈ ఉల్లికారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. నచ్చినట్లుంటే ట్రై చేసి చూడండి, ఓకేనా. మరి ఈ చూసే ముందు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్దాం, చూపిస్తాను చూడండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని, ఒక 5 మిరియాలు వేసుకొని, ఒక 3 లవంగాలు వేసుకొని, 2 లేదా 3 యాలకులు వేసుకొని ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పొట్టుతో సహా తీసేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 7 కానీ 8 కానీ అలాగా వేసుకొని, కారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఎక్కువగా కారం ఉంటే పిల్లలు కూడా తినలేరు అనేసి తక్కువగానే కారం వేసి చేసుకుంటున్నాను. కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇంకా ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే వెల్లుల్లిపాయల్లోనే వేసినాం కాబట్టి అదే సరిపోతుంది. మనకు ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం బాగా ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు నచ్చని వాళ్ళు ఉంటే వదిలేసేయండి. ఇలాగా మీరు కావాలనుకుంటే ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 కానీ ఇలాగా 1 కానీ తీసేసుకొని ఆయిన్స్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు నేనైతే 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని, అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి 1 వేసుకొని ఇవి కాస్త బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఇక్కడ మీరు ఆనియన్స్ అనేది నచ్చితేనే వేసుకోండి, నచ్చకుంటే వదిలేసేయండి. ఇక్కడ ఇంకా మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇంకా నేను ఇంట్లో ఉండే ఎగ్స్ అయితే ఒక 5-6 ఎగ్స్ ఉన్నాయి. అవన్నీ వేసేసుకొని బాగా కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఈ ఎగ్ అనేది కాస్త బాగా వేగనివ్వాలి. పైన కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు మంచిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఎగ్ అనేది కాస్త బాగా వేగనివ్వాలండి. కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఎగ్గు బాగా పొడిగా ఇలా చేసుకుంటే రైస్లోకి ఇలాగా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇట్లాగా మనము ఈ ఎగ్ అనేది కాస్త బాగా వేయించుకోవాలి, పొడిగా రావాలి. కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలి ఈ ఎగ్ అనేది. ఇట్లా బాగా కలిదిప్పుకుంటూ ఉండాలండి. ఒకసారి కొంచెం బాగా వేగిన తర్వాత కలిదిప్పుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం అడుగంటకోకుండా ఇలాగ మనము మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎక్కువ మంట పెట్టకండి, కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి. ఇట్లా బాగా కాలిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం పొడిగా చేసుకోవాలండి. పిల్లలు కదా, కొంచెం పొడిగా ఉంటేనే తింటారనేసి పొడిగా చేసుకున్నాను. ఇలాగా చాలా బాగుంది. ఇంకా మీరు పొడిగా చేసుకొని పిల్లలు ఉండేవాళ్ళు ఇలాగా చేసుకొని
పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు ఎగ్ అనేది ఈ విధంగా ఏగనివ్వాలి. బాగా ఏగితేనే ఎగ్ అనేది చాలా బాగుంటుంది, ఏకపోతే అస్సలు చాలా బాగుండదు. ఈ ఎగ్ ఇలాగా బాగా పొడి పొడిగా చేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. ఇలాగా బాగా వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా నేనైతే పొడి పొడిగా చేస్తాను. ఇప్పుడు ఇందులో మనము ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగా కారం అయితే ఇదైతే వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ చూసి వేసుకోవాలండి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కొంచెం తినలేరు కదా కారం ఎక్కువగా ఉంటే, అందుకనేసి కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా చూసి వేసుకోండి. ఇలాగా కారం మనం మిక్సీ పట్టుకునేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకునే తర్వాత లాస్ట్లో మీకు ఇంకా ఉప్పు ఏమైనా కారం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా బాగా పొడి పొడిగా చేసుకుంటే పిల్లలకి రైస్లో అయినా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. చపాతీలకైనా తినచ్చు. ఇలాగ ఉంటే మనకు ఫైనల్గా అయితే ఇలాగ చేసుకున్నాను నేనైతే నిన్న నైట్ డిన్నర్లోకి అయితే పిల్లలకు మాకు అందరు కలిసి చపాతీ రైస్ అయితే చేసుకున్నాం. దాంట్లోకి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంట్లో ఉండే ఎగ్స్ తోటి ఇలాగా చేసుకున్నాను. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే మనకు ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక ఏమైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో మీరు కొంచెం బాగా అంతా సరిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి, ఓకేనా. సన్నగా కట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఇలాగా పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ అనేది ఈ విధంగా కాస్త బాగా వేగితేనే బాగుంటుంది, వేయకపోతే సరిగ్గా బాగానే ఉండదు. ఈ విధంగా ఎగ్ అనేది బాగా వేయించుకొని ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగుంటుంది లాస్ట్లో ఈ విధంగా చేసుకుంటే. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఈ విధంగా, ఓకేనా. ఇంకా మీరు ఈ పోపు దినుసులు వదిలేయండి. పోపు దినుసులు నచ్చని వాళ్ళు ఎవరైనా ఎగ్ ఫ్రైలో ఉంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వదిలేసేయండి. పోపు దినుసులు వేసుకోకుండా ఆనియన్స్ వేసుకొని రెండు ఇలాగా చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా ఎగ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పోపు దినుసులు వేసుకున్నాను. మీరు నచ్చని వాళ్ళు ఉంటే వదిలేసేయండి. ఆనియన్స్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలాగా, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేసి